ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్ల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి సరిగ్గా లేదని బీఆర్ఎస్ పార్టీ నేతలు మండిపడ్డారు. ఉద్యోగులు పెన్షనర్లకు హెల్త్ కార్డ్స్ ఇవ్వకుండా ప్రభుత్వం జాప్యం చేస్తోందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆక్షేపించారు. 6 ఏళ్లలో పీఆర్సీ ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికీ అతిగతి లేదంటూ ధ్వజమెత్తారు. హెల్త్ కార్డులు ఇవ్వకుండానే ఉద్యోగుల జీతాల నుంచి డబ్బులు ఎలా కట్ చేస్తారని ప్రశ్నించారు. వైద్య చికిత్స అందక ఉద్యోగులు చనిపోతే పూర్తి బాధ్యత ప్రభుత్వమే వహించాలన్న ఆయన ప్రభుత్వ ధోరణి ఇలానే ఉంటే సచివాలయ ముట్టడికి పిలుపునిస్తామని హెచ్చరించారు. ఏ హాస్పిటల్లో కూడా ఈహెచ్ఎస్ అనేది ఎవరు తీసుకుంటలేరు. ముందు డబ్బులు కట్టు, లేకపోతే నువ్వు సస్తావా బతుతావా ఆలోచన చేసుకునే పరిస్థితి వచ్చిందన్నమాట. ఒక నిమ్స్ హాస్పిటల్లో నామమాత్రం తీసుకుంటారు, ఫుల్ అయిపోయినాయి. అంటే ఏంటి పరిస్థితి? హెల్త్ కార్డ్స్ ఇస్తారా ఇవ్వరా? ఎందుకు జాప్యం? 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఈహెచ్ఎస్ పరిధిలోకి వస్తారా రారా? వచ్చేటట్లుంటే మీరు కట్ చేయాలి అమౌంట్, లేదట్లుంటే సెకండ్ ఆప్షన్లో బిల్ సబ్మిట్ చేసుకోండి అనే విధి విధానాలు చెప్పింది. మరి ఇలా ఏకంగా 1.5% కట్ చేసి మేము పాత దెక్కలు పోం. మెరుగైన వైద్యం అందించాలి, జీవితాలు కాపాడాలి. సరే పోతే ఎన్ని డబ్బులైనా సరే పరిమితి లేకుండా డబ్బులు చెల్లించాలనేది మా డిమాండ్.